స్పీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హిందువులు నిత్య చైతన్యవంతంగా ఉండాలి. శ్రీరామ బైక్ ర్యాలీ ప్రారంభ సభలో విరజానంద శ్యామ్ కుమార్ పిలుపు. ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు నల్లిమిల్లి ఆదిరెడ్డి, బత్తుల, మాజీ ఎంపీ భరత్ తదితరులు హాజరు. పుర వీధుల్లో కోలాహలంగా సాగిన శ్రీరామ శోభాయాత్ర. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టులో జీవం తీసేస్తున్నారు. ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లు ఉండాల్సిందే. ఎత్తు తగ్గిస్తే 78,000 కుటుంబాల నిర్వాసితులు నష్టపోతారు. కేంద్రం 30,000 కోట్ల రూపాయలు ఇస్తే ఆర్ఆర్ ప్యాకేజీకి సరిపోతుంది. రాష్ట్రం ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి. కాంగ్రెస్ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల అధ్యయన కమిటీ చైర్మన్ మార్టిన్ లూథర్, సభ్యులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి. శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో గోదావరి తీరంలో నిర్వహించిన శోభాయాత్రలో ఆధ్యాత్మిక చైతన్యం పరవళ్లు తొక్కింది. హిందువులందరూ నిత్య చైతన్యవంతంగా ఉండాలని కడప జిల్లా బ్రహ్మంగారి మఠానికి చెందిన స్వామి విరజానంద అఖిల భారత ధర్మ జాగరణ ప్రముఖ్ ఆలయ్ కుమార్ పిలుపునిచ్చారు. శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో పుష్కర్ ఘాట్ నుంచి శోభాయాత్ర కోలాహలంగా సాగింది. హిందూ సమాజం నిద్రాణం నుంచి మేల్కోవాలని అన్నారు. మనమంతా సంఘటితంగా లేకపోతే ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయో కొన్ని సంఘటనలు ఉదాహరిస్తూ వివరించారు. శ్యామ్ కుమార్ మాట్లాడుతూ 1000 ఏళ్లుగా నిద్రాణంలో ఉన్న మన హిందూ జాతి ఇప్పుడిప్పుడే మేల్కొంటుందని అన్నారు. గడిచిన 100 ఏళ్లుగా హిందూ జాగరణకు చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు మంచి ఫలితాలను ఇస్తుందని అన్నారు. శ్రీరామ శోభాయాత్ర జై శ్రీరామ్ నినాదాలతో మారుమ్రోగింది. బైకులపై యువత, పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. శ్రీరామ ఉత్సవ సమితి ప్రతినిధులు ఎడ్లపల్లి అయ్యప్ప, జగదీష్ రాజ్ పురోహిత్, తాడోజీ సాయి పర్యవేక్షణలో శ్రీరామనవమి సందర్భంగా రాజమండ్రిలో నిర్వహించే భారీ బైక్ ర్యాలీకి అనూహ్య స్పందన లభించింది. శ్రీరామ సేవా సమితి అధ్యక్షుడు పతివడ రామరాజ్ మాట్లాడుతూ గత 4 ఏళ్లుగా శోభాయాత్ర జరుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణ, మాజీ ఎంపీ మార్గని భరత్రం, ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి ఓలేటి సత్యనారాయణ, రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, బీజేపీ నాయకులు బొమ్మల దత్తు, అడబల రామకృష్ణ, రాజమండ్రి బీజేపీ కన్వీనర్ యనుమల రంగబాబు, హీరాచంద్ జైన్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మెల్లిమెల్లిగా చిన్న సింహం పిల్ల, గొర్రెలాగా ఉన్నటువంటి సింహం పిల్ల కాస్త నిజమైన సింహంగా మారారు. హిందూ సమాజం కూడా గత 1000 సంవత్సరాల నుంచి గొర్రెలలాగా తొలగించుకొని జీవిస్తూ ఉన్నది. మన మీద ఏ విధమైనటువంటి అఘాయిత్యాలు జరిగినా, అరాజకాలు జరిగినా, అన్యాయము జరిగినా మనం సహిస్తూ కూర్చున్నాము. ఇన్నాళ్ళు తలదించుకొని అన్ని దెబ్బలు తింటూ ఉన్నాము. తరిమేస్తుంటే అక్కడి నుంచి పారిపోతూ ఉన్నాము. కానీ ఇవాళ మెల్లిమెల్లిగా మన యొక్క పూర్వులు, మన యొక్క ఋషులు, మునులు, సాధువులు, సన్యాసులు, మన యొక్క మహాపురుషులు ఈ సమాజంలో జన్మించి హిందూ సమాజాన్ని జాగృతం చేయటువంటి పని చేశారు. హిందువులారా, మీరు గొర్రెలు కాదు తలదించుకోవడానికి లేవండి. మనము సింహాలను. మనం ప్రపంచానికి జ్ఞానాన్ని ఇచ్చాము. ప్రపంచానికి అన్ని నేర్పింది మనమే. ప్రపంచం మన కాళ్ళ దగ్గర కూర్చుకొని నేర్చుకుంది. అట్లాంటి హిందూ సమాజం మనది. కాబట్టి లేవండి అని చెప్పి లేపిన తర్వాత, జాగృతం చేసిన తర్వాత ఇవాళ హిందూ సమాజము ఒక 100 సంవత్సరాల ప్రయత్నము కారణంగా మెల్లిమెల్లిగా హిందూ సమాజము జాగృతమై కూర్చుంది. జై శ్రీరామ్. త్యాగానికి, తపస్సుకు, తాత్విక చింతనకు, ఆధ్యాత్మికతకు, అద్భుతమైనటువంటి ఆవిష్కరణలకు, అన్నింటికీ మించి ఆదర్శ జీవన విధానానికి ప్రతీకమైనటువంటి నా పూర్వ ఋషి పరంపరకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఏమో ఎరుగకున్నారు ఎందెందు చూసిన యముని పురికే నరవమందూరు భూమి మీదను
తప్పలేదంటనక పొయ్యేరు నరులార గురుని చేరి మృక్కితే వృధా. మనం చూస్తున్నామా, చూడటం లేదా? ఈ లోకం కంటికి కనపడుతుందా, కనపడటం లేదా? నా రాముని నిందించినటువంటి వారు, నా ధర్మాన్ని వేలెత్తి చూపించినటువంటి వారిని ఎవరిని కూడా ఈ ప్రకృతి, ఈ పరమాత్మ ఉపేక్షించడు. శ్రీరామచంద్రుడు ఈరోజు శ్రీరాముని జన్మదినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ఆంధ్రుల సాంస్కృతిక రాజధాని అయినటువంటి ఈ రాజమహేంద్రవరం మరొక మహోత్తరమైనటువంటి ఘట్టానికి 4 సంవత్సరాల క్రితమే తెరలేపింది. దాన్ని ఈరోజు మరొక రూపంలో మనం చూస్తూ ఉన్నాం. హిందువు యొక్క మనోభావాలు దెబ్బతింటే ఎలా ఉంటాయో ఒక 10-15 రోజుల క్రితం కాశీనాయన ఆలయ అన్నదాన క్షేత్రాలను కూల్చినప్పుడే పెద్దలకి తెలిసి వచ్చింది, దిగి రావలసి వచ్చింది. స్వామికి క్షమాపణలు చెప్పి వారి సంస్కారాన్ని కూడా వారు నిరూపించుకున్నారు. దానికి వారిని మనం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమండ్రి బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం నాడు బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో ఉదయం బీజేపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి పార్టీ జెండాని ఎగురవేశారు. సమాజంలో అట్టడుగున ఉన్న వారిని ముందుకు తీసుకువెళ్లడమే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమని వారు పేర్కొన్నారు. పూర్వ జనసంఘ్ నేతలు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ పార్టీ కోసం తమ జీవితాలను మరియు వారి ప్రాణాలను సైతం త్యాగం చేశారని అన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ సారథ్యంలో బీజేపీగా అవతరించిందని, ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బీజేపీ కేంద్రంలో 3వసారి అధికారంలోకి రావడమే కాకుండా దేశంలో 15 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ అధ్యక్షులు బొమ్ముల దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, రాజమండ్రి కన్వీనర్ యనుమల రంగబాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబల రామకృష్ణ, ఎన్ హారిక, ఎర్ర నాగదేవి, బీజేపీ జిల్లా మీడియా ఇన్ఛార్జ్ వీర వీరాంజనేయులు, గురాల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. ఇవాళ శ్రీరామనవమితో పాటుగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా భారతీయ జనతా పార్టీ నిర్వహించుకుంటుంది.
1980వ సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం జరిగింది. కేవలం 2 పార్లమెంట్ సభ్యులతోటి ప్రారంభమైనటువంటి భారతీయ జనతా పార్టీ ప్రస్థానం ఇవాళ కేవలం దేశంలో కాదు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి నేపథ్యం. దగ్గర 13 కోట్ల మంది మనకి దేశంలోనే ఇక్కడ భారతీయ జనతా పార్టీ సభ్యులుగా ఉన్నటువంటి సందర్భం. ప్రపంచవ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే కమ్యూనిస్ట్ పార్టీ తర్వాత ఇంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీ ఉండేది, కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీనే అతిపెద్ద పార్టీగా అవతరించింది అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. ఇదంతా కూడా ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మీద ప్రజలకు ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశాన్ని విశ్వగురు స్థాయికి తీసుకువెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నం, అదేవిధంగా దేశానికి అందించినటువంటి సుపరిపాలన, ఒక మంచి నాయకత్వాన్ని దేశానికి అందించినటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం. నిన్న మొన్న కూడా ప్రశాంత్ కిషోర్ గారు, మేము కాదు ప్రశాంత్ కిషోర్ గారు ఎప్పుడూ కూడా భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తూ ఉంటారు. అటువంటిది వారు స్వయంగా చెప్పినటువంటి మాట, సూర్యుడు అస్తమించినటువంటి ఏదైతే బ్రిటిష్ సామ్రాజ్యం ఉన్నదో ఆ దిశగా ఇవాళ భారతీయ జనతా పార్టీ అడుగు వేస్తూ భారతదేశ వ్యాప్తంగా కూడా ఎక్కడ ఎన్నిక జరిగినా భారతీయ జనతా పార్టీ గెలిచే పరిస్థితి వాళ్ళ దేశంలో చూస్తున్నాము అని చెప్పి దేశమంతా కూడా భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడబోతుంది అని చెప్పి స్వయంగా ప్రశాంత్ కిషోర్ గారు చెప్పినటువంటి మాట. ఇదంతా కూడా కింద ఉన్నటువంటి కార్యకర్తల యొక్క కృషి ఫలితంగానే ఇవాళ మేము ఈ స్థాయికి ఎదగలిగాము. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని విశ్వసించుకున్నటువంటి పార్టీ. వారి యొక్క కష్టం వల్లనే ఇవాళ ఎక్కడ ఎన్నిక జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడుతుంది. అది మాత్రమే కాకుండా 1980వ సంవత్సరంలో మహానుభావులు ఎందరో కూడా భారతీయ జనతా పార్టీ రేపు అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉన్నది అనేటువంటి విశ్వాసం లేకపోయినా వారు నిస్వార్థంగా భారతీయ జనతా పార్టీ మాధ్యమంగా దేశానికి చేసినటువంటి సేవ ఇవాళ మా పార్టీకి పునాది అని చెప్పి మేమందరం కూడా గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం. శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ శోభాయాత్ర పేరిట నగరంలో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ విజయవంతమైందని శ్రీరామ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది పతివడ రామరాజు హర్షం వ్యక్తం చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన శ్రీరామ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది పతివడ రామరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గతం కంటే ఎక్కువగా భక్తులు ర్యాలీలో పాల్గొన్నారని, తిలకించడానికి కూడా పెద్ద సంఖ్యలో జనం విచ్చేశారని చెప్పారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఉపాధ్యక్షులు రామ్ కుమార్ రామ్దేవ్ మాట్లాడుతూ పుష్కర్ ఘాట్ నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీలో 25,000 బైకులపై 45,000 మందికి పైగా పాల్గొన్నారని, 13.27 కిలోమీటర్ల పొడవున దాదాపు 20 జంక్షన్ల మీదుగా సాగి తిరిగి పుష్కర్ ఘాట్కి ర్యాలీ చేరిందని వివరించారు. 300 మంది వాలంటీర్లు 40 రోజుల పాటు శ్రమించారని, మరో 500 నుంచి 700 మంది మొత్తం మీద 1000 మంది వాలంటీర్లు సేవలు అందించారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఎడ్లపల్లి అయ్యప్ప, కార్యవర్గ సభ్యులు గండేపుడి సురేష్, కర్రి శ్రీనివాస్, కొత్త సత్య దినేష్ లాల్, రమణ, యానపు యేసు తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆ యాత్ర చూడడానికి, ఆ యాత్రలో పాల్గొన్న భక్తులకి సహాయ సహకారాలు అందించడానికి వచ్చిన గృహిణులు, గృహస్థులు అందరికీ కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. ఏదైనా సక్సెస్ అవుతుంది, జనం వస్తారు, కానీ క్రమశిక్షణతో జరగడం అనేది ఒకటి అయితే అటువంటి క్రమశిక్షణ అలవాటు చేయడము, ఎటువంటిదో ఇంతకుముందు జరిగిందనేది ప్రజలకు చెప్పడము, దీనికి ప్రోత్సహించడము మీ మీడియాపై ఆధారపడి ఉంది. 5-6 రోజులు మీ మీడియా చేసిన అనేక విషయాల్ని శ్రీరామ సమితి కృతజ్ఞతపూర్వకంగా ఉంటుంది. అవసరాలున్న ఇవన్నీ తీర్చుకోవడానికి కూడా దగ్గర 1000 మంది దాకా ఆ రోజు వాలంటీర్ చేశారు. ఇంకా దీంతో పాటు మనకి వచ్చిన ఫస్ట్ లెవెల్ నెంబర్స్ ఏంటి అంటే 45,000 పైచులకు మెంబర్స్ అయితే 45,000 పైచులకు మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేశారండి. అంటే దగ్గర 25,000 బైక్స్ వస్తే అంత నెంబర్స్ వస్తాయి మనకి. అంటే ఇది రకరకాల పోలీసుల వర్గాల నుంచి వచ్చింది.
250 మంది పోలీసు బందోబస్తు అన్ని కేంద్రాల్లో కూడా సెంట్రలైజ్ చేయబడింది, అంటే డీసెంట్రలైజ్ చేయబడింది. వీళ్ళతో పాటు ఈ ర్యాలీ మొత్తానికి 13.07 ఇంచుమించుగా అన్నీ కలుపుకుంటే మనకి ఒక 13.5-14 కిలోమీటర్ల జర్నీ జరిగింది. ఈ 14 కిలోమీటర్ల జర్నీలో దగ్గర మనం ముఖ్యంగా 18 నుంచి 20 జంక్షన్లు కవర్ చేసుకుని వచ్చాం. ప్రతి జంక్షన్లోని పోలీసులతో పాటు మన తరపున ఉన్న కార్యకర్తలు వెళ్ళి ముందుగా అక్కడ ఆ ఏరియాని కవర్ చేసుకుని ఆ ట్రాఫిక్ కంట్రోల్ చేయడంలో పోలీసులకి ఏమాత్రం శ్రమ కలిగించకుండా మన పని మనమే చేసుకున్నాము. ఇది ప్రతి సంవత్సరం చేసుకున్నది. పోలీసులు కూడా చెప్పేది ఏంటంటే, మీ కార్యకర్తలు ఉన్నప్పుడు మాకు పెద్దగా పని ఉండదని వాళ్ళని భరోసాగా ఉండగలిగే పరిస్థితిలో తీసుకొచ్చాము. అలాగే ఈ కార్యక్రమానికి ఉపయోగించిన వాహనాలు, రకరకాల వాహనాలు, ఈవెన్ బైక్ ర్యాలీ అయినా కూడా చిన్న తిరుపతి నుంచి కళ్యాణ రథం అవ్వచ్చు, లేదంటే అన్నవరం నుంచి కళ్యాణ రథం అవ్వచ్చు, ఒక కళ్యాణ రాముని గురించే రథం అవ్వచ్చు, దాంతోపాటు కొన్ని ఓపెన్ టాప్ ఛత్రపతి శివాజీ రథం అవ్వచ్చు, వీటన్నిటినీ కూడా సాంస్కృతిక ర్యాలీ కింద కన్వర్ట్ చేయడానికి ఈ సంవత్సరం మేము కొద్దిగా మార్పులు చేర్పులు చేయడం జరిగింది. వచ్చే సంవత్సరం నుంచి మరింత సాంస్కృతిక కార్యక్రమాలు ఈ ర్యాలీలో యాడ్ చేయాలి. అంటే బైక్ ర్యాలీ అంటే మొదటి 3 సంవత్సరాలు మన ఉద్దేశం యువతని పార్టిసిపేట్ చేయించడం. బట్ ఈ సంవత్సరం నుంచి మనం అందరినీ, అన్ని రకాల వాళ్ళని పార్టిసిపేట్ చేయాలి అని అంటే పూర్తిగా సాంస్కృతికంగా మార్చాలన్నది ఉద్దేశం మనం. దానికి తగ్గ ప్రయత్నాలన్నీ కూడా ఈ సంవత్సరం టెస్ట్ రన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇయర్కి అది పూర్తి స్థాయిలో మనం ఒక కళ్యాణ రథాలు అవ్వచ్చు, లేదా సాంస్కృతిక కార్యక్రమాలు అవ్వచ్చు కూడా వేలో మనం అరేంజ్ చేసే ఉద్దేశంలో ఉన్నాము. వినియోగదారుల సంక్షేమం, హక్కుల రక్షణ కోసం ఆసరా సంస్థ పనిచేస్తుందని ఆ సంస్థ వ్యవస్థాపకుడు సుప్రీంకోర్టు న్యాయవాది హబీబ్ సుల్తాన్ అలీ తెలిపారు. భారతదేశం అంతటా 10కి పైగా రాష్ట్రాల్లో ఒకే లక్ష్యంతో, అంకిత భావంతో ఆసరా పనిచేస్తుందని అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం తమ లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి కసరత్తు చేస్తున్నామని అన్నారు. 2016లో ప్రారంభమైన తమ సంస్థ 2500 అవగాహన సదస్సులు నిర్వహించిందని ఆయన చెప్పారు. వినియోగదారుల తరపున కోర్టుల్లో కేసులు దాఖలు చేసి ఉచితంగా సేవలు అందిస్తున్నామని హబీబ్ సుల్తాన్ అలీ తెలిపారు. అయితే ఈ మధ్య స్టేషనరీ వంటి ఖర్చుల కోసం అతి తక్కువ ఫీజు తీసుకుని కేసులు దాఖలు చేస్తున్నామని చెప్పారు. తూర్పుగోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల ఆసరా ఇన్ఛార్జిగా శ్రీహరిరాజు నియమించినట్లు సుల్తానా అలీ తెలియజేస్తూ ఆయనకు నియామక పత్రం అందించి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా శ్రీహరిరాజు మాట్లాడుతూ, వినియోగదారులకు తమ హక్కులపై అవగాహన కల్పించి వినియోగదారులు మోసపోకుండా చూస్తామని చెప్పారు. అందరి సహకారంతో అవగాహన సదస్సులు నిర్వహించి వినియోగదారుల్లో చైతన్యం కల్పిస్తామని అన్నారు. ఆసరాతో అడ్వకేట్స్ అసోసియేషన్ అని ఉన్నప్పటికీ అడ్వకేట్స్ కాని వాళ్లను కూడా ఇందులో సభ్యులుగా వేసుకొని కేసులు దాఖలు చేస్తున్నామని, ఈ వెసులుబాటు ఉందని సుల్తానా అలీ చెప్పారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వాసు, ఈశ్వరాచారిణి, రామలింగారెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. I, Sriharirajan, Habib Sultan Ali, do solemnly swear in the name of God that as a patron of Asra, I will faithfully uphold the mission and values of Asra, ensuring the welfare and protection of consumer rights. I pledge to act with integrity, transparency and fairness in all matters. Dedicate my efforts to work as per consumer protection by combating unfair practices. ఎక్కడ చెప్పుకోవాలో తెలియదు. చట్టం పైన పూర్తి అవగాహన లేక కార్పొరేట్ కంపెనీస్ చేస్తున్న మోసాలకి వినియోగదారులు చాలా నష్టపోతున్నారు. కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎంత పవర్ఫుల్ యాక్ట్ అంటే, ఏ యాక్ట్కి అయినా సరే కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వస్తుంది. ఒక వినియోగదారుడుగా మన వస్తువులు కొనుగోలు చేసిన, సేవలను పొందినా కూడా కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం వస్తుంది. అంటే డిఫెక్ట్ ప్రొడక్ట్, డిఫిషియెంట్ సర్వీస్ కమ్స్ అండర్ కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. ఈ రోజు దాకా ఆసరా ద్వారా ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని మేము ఈ 10 రాష్ట్రాల్లో 2500 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రస్తుతానికి 1000 మందితోటి 275 కేసెస్ని సక్సెస్ఫుల్గా కోర్సులో ఫైల్ చేసి న్యాయం అందించాము. దీంట్లో మెడికల్ నెగ్లిజెన్స్ వస్తుంది, ఇన్సూరెన్స్ క్లెయిమ్ కానీ వస్తుంటాయి, వస్తువులు కొన్న తర్వాత ఇన్ని సర్వీసెస్ అన్ని ఇన్ని రకాల కేసెస్ కూడా చేసామండి. అయితే ఈ 10 రాష్ట్రాలు జరిగినప్పుడు రాజమండ్రిలో ఈస్ట్ గోదావరి అండ్
కోనసీమ జిల్లాలకి ఇక్కడ కూడా వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పిస్తూ వినియోగదారులకు సేవలు అందించే ఉద్దేశంతో ఈరోజు మా కార్యవర్గ సభ్యులందరితో కూడా ఇక్కడ ఒక కొత్త నూతన కార్యవర్గాన్ని స్థాపించి వీళ్లతోటి అవేర్నెస్ తీసుకెళ్లి ప్రజల్లో మమేకమై ప్రజలకు అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశంగా చేస్తున్నాం. ఈ రోజున ఈస్ట్ గోదావరి అండ్ కోనసీమ జిల్లాలకు ఇన్ఛార్జిగా శ్రీహరిరాజు గారిని మనం ఇక్కడ అపాయింట్ చేసి ఆయన ఆధ్వర్యంలో ఈ 2 జిల్లాల్లో కూడా వినియోగదారులకి జరుగుతున్న నష్టాలపై అవగాహన కల్పించి ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు ప్రమాణ స్వీకారం అందరినీ ఇన్వైట్ చేయడం జరిగిందండి. నచ్చింది ఏంటంటే చాలామందికి మన సర్వీస్ ఓరియంటేషన్స్ చాలామంది చేయాలనుకుంటాం, కానీ లీగల్ యాక్ట్ కూడా ఒక సర్వీస్ ఓరియంటేషన్స్ మనం చేస్తే కనుక చాలా బాగుంటుందనే ఉద్దేశంతో నేను దీని మీద చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నాను. నేను యాక్చువల్లీ డిఫెన్స్ అకాడమీ నుంచి డిఫెన్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చానండి. సో అలాంటి సర్వీసెస్ మళ్ళీ ఈ లీగల్ యాక్ట్ మీద కూడా మనం చేయొచ్చు, అంటే అంత మనం బాధ్యతగా ఉన్న అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం బాగా చేయొచ్చు అనే ఉద్దేశంతో ముఖ్య ఉద్దేశంతో నేను ఇక్కడ ఈ బరువు బాధ్యతలు తీసుకున్నానండి. అలాగే మెయిన్ ఏంటంటే నాకు ఇక్కడ మంచి ఆపర్చునిటీ ఏంటంటే ఈస్ట్ గోదావరి కోనసీమ జిల్లాలోనూ చాలామందికి ఏంటంటే కన్జ్యూమర్ యాక్ట్ గురించి ఎవరికి కూడా అవగాహన కొద్దిగా అనేది ఉంది. దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంచి నాలెడ్జ్తోనూ వాళ్ళకి అవగాహన సదస్సు చేద్దామని ముఖ్య ఉద్దేశంతోనూ నేను ఈస్ట్ గోదావరి కోనసీమ జిల్లాలకి ముఖ్య ఇన్ఛార్జిగా తీసుకోవడం అనేది నా హృదయపూర్వక ఇది నాకు ఒక అదృష్ట భావంగా నేను భావించుకుంటూ ముందుకెళ్దాం అనుకుంటున్నాను. మీ అందరి సమక్షాన అలాగే రాజమండ్రి ప్రజలందరి యొక్క సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి అవగాహన సదస్సులు ఎక్కువ ఇవ్వాలని, అలాగే కన్జ్యూమర్ యాక్ట్స్ ప్రొడక్షన్ గురించి బాగా ఎలివేట్ చేయాలని, అలాగే ప్రతి కాలేజెస్లోనూ కానీ స్కూల్స్లో కానీ పిల్లలకి చాలా మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలని నేను చాలా ఇంతోజంతో నేను ముందుకు వస్తాను. నాకు సపోర్ట్. స్థానిక లలితానగర్ మెయిన్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ గణపతి హోమం, శాంతి హోమాలను భక్తి శ్రద్ధలతో జరిపించారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద నాగేంద్ర దంపతులు, తాతాజీ దంపతులు, సతీష్ దంపతుల చేతుల మీదుగా వేద పండితులు శ్రీ లక్ష్మీ గణపతి హోమం, శాంతి హోమాన్ని జరిపించారు. లోక కళ్యాణార్థం జరిగిన ఈ హోమాల్ని భక్తులు తరలివచ్చి తిలకించారు. వేద పండితుల మంత్రోచ్చారణలతో లలితానగర్ ప్రాంతం మారుమ్రోగింది. శాస్త్రోక్తంగా హోమాల విశిష్టతలను తెలియజేస్తూ 3 దంపతుల చేతుల మీదుగా హోమ ద్రవ్యాలతో పూజలు నిర్వహింపజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, నామన వాసు, శ్రీపాద మోహన్, అన్నవరం రామకృష్ణ, లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్, అభయాంజనేయ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. సిద్ధిరస్తు. లక్ష్మీదేవికి గణపతికి నమస్కారం చేసుకోండి. లక్ష్మీ ఇప్పుడు ఎన్నెక్కింది రెండు కలిసి మంజూరేంద్రాయ నమః. ఓం స్వాహ ఇష్టే మంజావిదత్వం సాధ్యామదాసమాయత్పదా విలాసహస్పదే సహస్పదా మంజరే వాసరేవ మంజరహోతావరుణాజాతవ మన్యం విషైలతే మానుషేరజా పాహినా మంజాతపదా మంజాతపదస్తవీయాం తపసానో అమిత్రః వృత్రః దస్తుః చ విశ్వామః మన్హిమన్యాదిభూత్యోజా స్వయంభూర్ధామో రిస్సః వానస్సాస్వా అపాసన్నపరే దోస్మిత భక్త్వా తపస్యపమే హర్వాన్ ప్రవేదేన సహరే విశ్వధాయః మన్యో వజ్రన్నభిమా మాపవృత్స్వహనా వదస్యో స్వాహా అభాగసన్నపరే దోస్మిత భక్త్వా తపస్య ప్రచేతః మన్యో అనుమామన్యాకృతర్జహేలాహో స్వాగనార్భే అస్యపమే హర్వాన్ ప్రవేదేన సహరే విశ్వధాయః వదస్యోన్మృతమోऽధ్యాపే స్వాహా పుత్రాణి జగ్ధనా బభూరి యుహోజేతరణం మధ్వమక్రమమాభిమం ప్రథమాపి భావా స్వాహా మన్యా సరథమారగండో హరయోః యత్ప్రధానా హృదయే సుగత్రవః పరా వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ స్వాహా దాశరథ ధీమహి తన్నో రామచంద్రః ప్రచోదయాత్ జయరుద్వహే భూపుత్రీ చ ధీమహి తన్నః సీతాః ప్రచోదయాత్ స్వాహా
వేయండి. నమస్కారం చేసుకొని చెప్పండి. సూర్య అరిష్టేతు సంప్రాప్తే. వికాస్ సంస్థ ఆధ్వర్యంలో రాజమండ్రి విఎల్పురం పార్కులో పలువురికి వృద్ధాప్య పెన్షన్లు పంపిణీ చేశారు. వికాస్ సంస్థ ఎంతో ఔదార్యంతో వృద్ధులను, వికలాంగులను ఆదరించడం గొప్ప సేవా దృక్పథమని స్వర్ణాంధ్ర వృద్ధుల సేవా కేంద్రం వ్యవస్థాపకులు డాక్టర్ గుబ్బల రాంబాబు అన్నారు. వికాస్ సంస్థ అందిస్తున్న వృద్ధాప్య పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం ఉదయం స్థానిక విఎల్పురం పార్కులో జరిగింది. ఈ కార్యక్రమంలో రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 100 మంది వృద్ధులకు రాంబాబు చేతుల మీదుగా వృద్ధాప్య పెన్షన్లు అందజేశారు. వికాస్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 11 ఏళ్లుగా వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు ఇవ్వడంతో పాటు పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు కూడా అందిస్తున్నామని చెప్పారు. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి కె కుమార్కు రాజమహేంద్రవరం కన్జ్యూమర్ కోర్ట్ జడ్జ్ నూకారపు సుష్మా తన వంతు ఆర్థిక సహాయం అందజేశారు. తొలుత పార్కులోని సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గోదావరి స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుబ్బల వెంకటరమణ, కొట్టేటి శ్రీనివాస్, దొల్లా రవి, చల్లా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సంతోషం. ఈరోజు మరి ప్రభాకర్ రావు గారు వారి తల్లి తండ్రుల్ని, అలాగే వారి గ్రామంలో వృద్ధులు వారి సమస్యల్ని వారు అవగాహన చేసుకుని వారు ఓన్ చేసుకున్నారు. అయ్యో, వృద్ధాప్యంలో మనుషులు ఎంత ఇబ్బంది పడతారో వారి కష్టాలు తీర్చాలని చెప్పేసి ఆయన కూడా నాకులాగా ఒక చిరుద్యోగే, ఒక ప్రొఫెసర్ అయినప్పటికీ కూడా ఆయన కూడా జీతం మీదే ఇతరులకు సహాయం చేయాలి. ముఖ్యంగా వృద్ధులు ఈ సమాజంలో నిర్లక్ష్యానికి గురవుతున్నారు, వృద్ధులు ఇబ్బందులకు గురవుతున్నారు. వృద్ధులు నిరంతరం వారి కుటుంబ సభ్యుల నుంచి లేకపోతే బంధువర్గాల నుంచి నిరసన మామూలుగా వ్యతిరేకతని పొందుతున్నారు అని, వివక్షతను పొందుతున్నారని చెప్పేసి వారు గుర్తించి మరి ఈరోజు ప్రతి నెల ప్రభుత్వం మాత్రమే అన్ని కార్యక్రమాలు చేయలేదు కాబట్టి స్వచ్ఛంద సేవా సంస్థల అవసరం చాలా ఉంది. తక్షణ అవసరాలన్నీ కూడా స్థానికంగా ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థలే మరి ప్రజలకు సహాయం చేస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ప్రభాకర్ రావు గారు వారి తల్లిదండ్రులు, వారి బంధుమిత్రులు లేదా గ్రామంలో చూసినటువంటి ఆ సమస్యల్ని ఈరోజు రాజమండ్రి లాంటి పెద్ద నగరంలో మరి ప్రతి నెల పెన్షన్స్ ఇస్తూ వృద్ధుల్ని ఆదరించడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. వారికి మనందరం చప్పట్ల ద్వారా మనం వారికి అభినందనలు తెలియజేయాలని నేను కోరుతున్నాను. స్థానిక 42వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ మల్లా వెంకట్రాజ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని డివిజన్ శానిటరీ సిబ్బందికి స్టీల్ కూలింగ్ వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ విచ్చేశారు. ఆయన చేతుల మీదుగా శానిటరీ సిబ్బందికి స్టీల్ వాటర్ బాటిళ్లు, స్వీట్లు పంచిపెట్టారు. గన్ని కృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో శుభకార్యాలు, జన్మదినోత్సవాల సందర్భంగా ఎంతో కొంత మేరకు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మల్లా వెంకట్రాజును ఆయన అభినందించారు. మాజీ కార్పొరేటర్ తంగెళ్ల బాబీ, 42వ డివిజన్ టీడీపీ కమిటీ నాయకులు కేవీ శ్రీనివాస్, వానపల్లి శ్రీనివాస్, సింహాద్రి కోటి, సింహ సతీష్, ఆడారి లక్ష్మీనారాయణ, పేరూరి అంజీ, పి భైరవ, జె నాని, డి బాల, కె సావిత్రి, బి అప్పల్రాసు, డి నాగేంద్ర, సింహాద్రి లోకేష్ తదితరులు పాల్గొన్నారు. 42వ డివిజన్ ప్రెసిడెంట్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు జన్మదిన రోజునే ఏదో ఫ్లెక్స్లు కట్టేసి లేకపోతే కేకులు కట్ చేసి అవి కాకుండా అందరికీ పనికొచ్చే విధంగా ముఖ్యంగా శానిటేషన్ సిబ్బంది చాలా కష్టపడుతున్నారు. వార్డుని అద్దంలో ఉంచడానికి చాలా శ్రమ పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళకి మంచినీరు రాష్ట్రం దృష్టిలో పెట్టుకుని మంచినీరు బాటిల్స్ని ప్రజెంట్ చేయడం అనేది చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఆశిస్తూ మరొకసారి వెంకటరాజుకి నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. శ్రీ గన్నికృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో వారి ఇంటి వద్ద నా పుట్టినరోజు వేడుకలు ఇంత ఘనంగా జరుపుతున్నందుకు ప్రత్యేకంగా వారికి నా కమిటీకి కూడా నా ధన్యవాదాలు. వేసవిని ఉపయోగించుకొని ఏదో పని చేయాలని మనం అనుకున్నాం. మా 42 డివిజన్లో మంచి సేవలు చేస్తున్న మా శానిటరీ సిబ్బందికి ఒక కూలింగ్ బాటిల్, అంటే ఈ స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్
వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఇందులో వాటర్ వేసుకోవచ్చు, ఎక్కడైనా పట్టుకోవడం నిలబడించుకోవడం బాగుంటుందని చెప్పేసి ఈ కేక్ కటింగ్ గట్ట కాకుండా లేకుండా ఏదో మంచి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తాం. ఈ కార్యక్రమానికి చేసిన నా కమిటీ సభ్యులకు అలాగే మా పెద్దలు గణకృష్ణ గారికి అందరికీ కూడా నా నుంచి ప్రత్యేకమైన రాజమండ్రి రూరల్ కాతేరు సుబ్బారావుపేటలో ప్రజలకు త్రాగునీటి సమస్య పరిష్కరించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. రాజమండ్రి రూరల్ కాతేరు పంచాయతీ సుబ్బారావుపేట తాడికట్లవారి వీధిలో అనేక సమస్యలు పేరుకుపోయి ఉన్నాయని, వెంటనే ఆ సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేయాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో కాతేరు సచివాలయం వద్ద సుమారు గంట పాటు ధర్నా నిర్వహించారు. అనంతరం సచివాలయం కార్యదర్శి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు మాట్లాడుతూ గత 2 నెలలుగా మంచినీరు లేక ప్రజలు విలవిల్లాడుతున్నారని ఆయన తెలిపారు. డ్రైనేజీ సౌకర్యం కూడా లేకపోవడంతో మురికి నీరు రోడ్డు మీద ప్రవహిస్తుందని ఆయన అన్నారు. మంచినీరు పైపులు వేసి 2 నెలలు కావస్తున్నా ఇప్పటికీ మంచినీరు రాలేదని అన్నారు. దోమకాటు వల్ల విషజ్వరాలతో చిన్న పిల్లలతో సహా వృద్ధులందరూ ఆసుపత్రి పాలవుతున్నారని ఆయన తెలిపారు. చెత్త తీసుకువెళ్లే వాహనాలు కూడా రావడం లేదని ఆయన మండిపడ్డారు. ప్రజల చేత ఇంటి పన్నులు, కుళాయి పన్నులు కట్టించుకోవడమే తప్ప కనీసం వారికి మౌలిక సదుపాయాలు కల్పించడంలో పంచాయతీ ఘోరంగా విఫలం చెందుతుందని ఆయన అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, నగర కమిటీ సభ్యులు కె శ్రీనివాస్, పి లావణ్య, చింతలపొడి సునీల్, పి త్రిమూర్తులు, టి నాగేశ్వరరావు, స్థానిక నాయకులు సావిత్రి, వెంకటలక్ష్మి, శ్రీదేవి, వరలక్ష్మి, సూర్యకుమారి, లక్ష్మీ పాపాయమ్మ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ కాతేరు పంచాయతీ తాడికట్లవారి వీధి సుబ్బారావుపేటలో సుమారు 60 కుటుంబాలు జీవిస్తున్నారు. ఈ 60 కుటుంబాల పరిస్థితి ఈరోజు ఎలా ఉందంటే భయంతో జీవిస్తున్నారు, బతుకులు ఈడుస్తున్నారు. ఎందుకంటే ముందు కనీసం ఎండ ఉంది, కానీ తాగడానికి నీరు లేదు అక్కడ. ఇది మళ్ళీ గోదావరి పక్కనే ఉంది. మా మేడకి చూస్తే గోదావరి కనపడుతుంది, కానీ తాగడానికి మాత్రం మంచినీరు రావట్లేదు. పైపులో వేశారు, అవి ఎందుకు వేశారో అర్థం కావట్లేదు. సరే, సాయంత్రం 5 అవుతే చల్లటి గాలి కోసం, వీస్తున్న గాలి కోసం బయట కూర్చుందామంటే కుసుకని దోమలు కుట్టేస్తుంది. ఇంట్లో ఉండలే ఉక్కబట్టేస్తుంది, బయట ఉందామంటే దోమలు. రాత్రి అయితే మరీ ఘోరం. ఈ మనం అయితే లోపల తప్పించెడుతున్నాం. చిన్నపిల్లల పాపం బయట ఆడుకుంటున్నారు, కొడుతున్నాయి, జ్వరాలు వస్తున్నాయి. ఈ విష జ్వరాలతో వైద్యం చేయించుకోలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. చాలా దారుణమైన పరిస్థితి నెలకొని ఉంది ఈ వీధిలో, సుబ్బారావుపేటలో ఉన్న ఈ తాడికట్ల వీధులు. డ్రైనేజీలు తీయట్లేదు, చెత్త బండ్లు రావట్లేదు. ఎందుకు రావట్లేదురా అంటే అవన్నీ పాడైపోయినాడు. మరి పన్ను ఎందుకు మీరు కట్టించుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం ద్వారా ప్రాజెక్టులో జీవం తీసేశారని పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నిర్వాసితుల అధ్యయన కాంగ్రెస్ కమిటీ చైర్మన్ మార్టిన్ లూథర్ విమర్శించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆదివారం ఆయన అధ్యయన కమిటీ సభ్యుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలల ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించడం వల్ల 194 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం నుంచి 114 టీఎంసీలకు పరిమితం చేసి ప్రాజెక్ట్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారని మండిపడ్డారు. 22 లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణకు, 8 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించే మహానేత వైఎస్ఆర్ నిర్దేశిత లక్ష్యాన్ని నీరుగార్చే కుట్రలు చేస్తున్నారని,
కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 45.72 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు కట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని అనుకుంటే 41.15 మీటర్ల ఎత్తుకు కుదించి పోలవరంను మినీ రిజర్వాయర్గా మార్చుతున్నారని మార్టిన్ లూథర్ విమర్శించారు. దీనివల్ల నీటి నిల్వకు తప్ప ఎందుకు పనికిరాని ప్రాజెక్టుగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 41.15 మీటర్ల ఎత్తుకి 30.436 కోట్ల రూపాయల బడ్జెట్ అంచనాలను కేంద్రం ఆమోద ముద్ర వేస్తే 45.72 మీటర్ల ఎత్తులో కట్టి తీరతామని అసెంబ్లీ వేదికగా చెప్తున్నవి అవాస్తవాలు కావా అని మార్టిన్ లూథర్ ప్రశ్నించారు. నిర్వాసితులకు ఇంతవరకు ఆర్ఆర్ ప్యాకేజీ 20% కూడా అందలేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్ర జీవనాడిగా ఉండేలా రాష్ట్ర ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని మార్టిన్ లూథర్ కోరారు. త్వరలో తమ కమిటీ ప్రాజెక్టును సందర్శించి నిర్మాణ పనులను, నిర్వాసితుల ఇబ్బందులను తెలుసుకుంటుందని మార్టిన్ లూథర్ చెప్పారు. కమిటీ సభ్యుడు టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి 5,000 కోట్లతో కాలువలు తవ్వించారని, అవి లేకపోతే ఈ ప్రాజెక్ట్ లేదని అన్నారు. ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లు ఉండాలని, 41.15 మీటర్లకు తగ్గిస్తే భూములిచ్చిన 98,000 మంది నిర్వాసితుల్లో 19,000 మంది మాత్రమే నిర్వాసితులు అవుతారని, మిగతా 78,000 మంది నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజీ అందదని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం 30,000 కోట్ల రూపాయలు ఇస్తే నిర్వాసితులందరికీ పరిహారం చెల్లించవచ్చునని అన్నారు. జగన్, చంద్రబాబు చేసిన పొరపాట్ల వల్ల ఎగువ కాపర్ డ్యామ్ డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయాయని టీకే విమర్శించారు. మళ్ళీ ఇప్పుడు 950 కోట్ల రూపాయలతో డయాఫ్రమ్ వాల్ నిర్మించాల్సి వస్తుందని చెప్పారు. 45.72 మీటర్ల ఎత్తులో నిర్మించే విధంగా రాష్ట్ర ఎంపీలు కేంద్రంపై పోరాటం చేయాలని టీకే కోరారు. త్వరలో తాము కేంద్ర జలశక్తి మంత్రిని కలుస్తామని టీకే చెప్పారు. విలేకరుల సమావేశంలో డాక్టర్ వడియార్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్దుల్లా షరీఫ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద, డాక్టర్ వడియార్, శ్రీనివాస్, నిడదవోలు కోఆర్డినేటర్ కారంగి వెంకటేశ్వరరావు, మహమ్మద్ ఫసల్ బేగ్, తడాల కొండరాసు, మేడవరపు బలగం దొర, బెజవాడ రంగారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నం మురళీకృష్ణ, పాలమర్తి ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నడి రోడ్డు మీద పడ్డారు. వారికి ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించలేదు. సుమారు ఆర్ఆర్ ప్యాకేజ్ కిందే మరి కేంద్ర ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఎత్తి తగ్గించారో, ఈ తగ్గించడం వల్ల 85,000 కుటుంబాలు వేళ రోడ్డు పడతాయి. వారికి ఇవ్వాల్సిన ప్యాకేజ్ కూడా రాదు. సుమారు 30,000 కోట్ల రూపాయలు మిగిలి పెట్టడం చూపెడతారు కాబట్టి ఎత్తును తగ్గించారు. మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎత్తు తగ్గించడం వల్ల 41.15 కుదించడం వల్ల ప్రాజెక్టు అనుకున్న స్థాయిలో ఉండదు. కేవలం ఒక డెవలప్మెంట్ బ్యారేజ్ లేదా రిజర్వాయర్ కింద నీటి సామర్థ్యం కలిగి ఉంటారు తప్ప దీనివల్ల ఏం ప్రయోజనం ఉండవు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఉండే ఎంపీలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మరి సెంట్రల్ ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి 45.7 మీటర్లకే ఈ యొక్క నీటి సామర్థ్యాన్ని పెంచాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శర్మిలారెడ్డి గారు ఈ పోలవరం ప్రాజెక్టు సందర్శిస్తారు. దాంతోపాటు ఎవరైతే రిహాబిలిటేషన్ రాలేదో, ఆర్ఆర్ ప్యాకేజ్ రాలేదో వారి అందరితో కూడా ఆవిడ కలవడానికి సిద్ధంగా ఉన్నారు. వచ్చే నెలలో మరి మేడం గారు కూడా ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు విజిట్ చేస్తారు. కాబట్టి తక్షణం రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే రాజశేఖర్ రెడ్డి కళ్ళకన్నటువంటి పోలవరం ప్రాజెక్టుని మరి తక్షణం త్వరగా పూర్తి చేయాలని చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే 20 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ మన 2019కి నేను కంప్లీట్ చేస్తాను చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మళ్ళీ 2026 అంటున్నారు. రేపు మళ్ళీ బ్లడ్ వచ్చి మళ్ళీ పోతే ఎప్పటికవుతుందో తెలియదు. కానీ దీన్ని త్వరగా కంప్లీట్ చేసే ముందు ఏదైతే నిర్వాసితులు ఉన్నారో వారికి తక్షణం ముందు వారికి ఇవ్వాల్సిన ఆర్ఆర్ ప్యాకేజ్ చెల్లించి ప్రాజెక్ట్ని తయారు చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రాజెక్ట్ అనేది రాజశేఖర రెడ్డి గారి యొక్క కళ. పోలవరం ప్రాజెక్టు కనుక నిర్మాణం జరిగితే అటు స్టీల్ ప్లాంటు, అలాగే అక్కడ ఉన్న వైజాగ్లో ఉన్న ఇండస్ట్రీస్ అటన్నిటికీ కూడా త్రాగునీరు, సాగునీరు కూడా అందే పరిస్థితి ఉంది. అలాగే ఇటు కృష్ణానదిలోకి మన పోలవరం నుంచి నీళ్లు తీసుకెళ్తే అక్కడ ల్యాండ్స్ కానివ్వండి, అలాగే అక్కడి నుంచి కృష్ణానది నుంచి కడప వరకు కూడా ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో వాటికి స్థిరీకరణకి కూడా ఉపయోగపడతాయి. దగ్గర స్థిరీకరణ అయితే కొత్తగా వాటర్ ఇచ్చేది అయితే 30 లక్షల ఎకరాలకే
ఈ ప్రాజెక్టు వల్ల లబ్ధి చేకూరుతుందని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఎంతో శ్రమకొచ్చి ఆ రోజుల్లోనే మరి 5,000 కోట్లతోటి అటువైపు ఇటువైపు కూడా ల్యాండ్ అంతా కూడా ఎక్వైర్ చేసి కాలువలు తవ్వడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో కాలువలో తవ్వారు కాబట్టి ఈవేళ మనం పోలవరం గురించి మాట్లాడుకుంటాం. అసలు కాలువలే తవ్వకపోతే ఈరోజు పోలవరం అనేది ఎవడో మాట్లాడే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఎకరం 50,000 ఉంటే రాజశేఖర రెడ్డి గారు ₹1,00,000 ఇచ్చి ల్యాండ్ ఎక్వైర్ చేసి కాలువలు తవ్వడం జరిగింది. ఈవేళ 40 లక్షలు 50 లక్షలు ఉంది ఎకరం. 40 లక్షలు 50 లక్షలు పెట్టి ల్యాండ్ ఎక్వైర్ చేసి అందులోనూ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 2013 వచ్చిన తర్వాత ల్యాండ్ వాల్యూ మీద 3 times ఇవ్వాలి. అంటే ఆ రేట్లో ల్యాండ్ ఎక్వైర్ చేసి కాలువలో తవ్వడం అనేది ఇంపాసిబుల్, జరగదు. కేవలం రాజశేఖర రెడ్డి గారు ఆ వేళ కాలువలో తవ్వి పర్మిషన్స్ అన్నీ కూడా తీసుకున్నారు కాబట్టి ఈవేళ మనం పోలవరం గురించి మాట్లాడుతున్నాం. ఇక పోలవరం విషయానికి వచ్చినట్లయితే పోలవరం ప్రాజెక్టు కట్టడానికి మెయిన్ స్ట్రీమ్లో యాక్చువల్గా అక్కడ సిల్వే డ్యామ్ కట్టాలి. కానీ అక్కడ కట్టడానికి సాయిల్ కరెక్ట్గా లేదు. అక్కడ కడితే డ్యామ్కి ప్రమాదం అని చెప్పి దాన్ని నీటిని మళ్లించి ఇటువైపు మన కొవ్వూరు వైపు ఈ పోలవరం డ్యామ్ అవి సిల్వే కట్టడం జరిగింది. ఆల్రెడీ సిల్వే కట్టారు, అయిపోయింది. కానీ అవతల వైపు నుంచి వాటర్ అవతల వైపుకి డైవర్ట్ అవ్వాలంటే అక్కడ ఒక డయాఫ్రమ్ వాల్ కట్టాలి. ఆ డయాఫ్రమ్ వాల్లే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కలిసి మొత్తం నాశనం చేశారు. డయాఫ్రమ్ వాల్ కట్టిన ముందే అప్పర్ కాపర్ డ్యామ్ లోయర్ కాపర్ డ్యామ్ కట్టాలి. అప్పర్ కాపర్ డ్యామ్ నుంచి వాటర్ డయాఫ్రమ్ వాల్కి రాకుండా, అలాగే కింద ఉన్నటువంటి సీవేజ్ వాటర్ ధవళేశ్వరం నుంచి వచ్చే వాటర్ మళ్ళీ డయాఫ్రమ్ వాల్కి టచ్ అవ్వకుండా ఉండేలాగా అప్పర్ కాపర్ డ్యామ్ లోయర్ కాపర్ డ్యామ్ కట్టాలి. కానీ వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే అప్పర్ కాపర్ డ్యామ్ కట్టినప్పుడు మొత్తం అప్పర్ కాపర్ డ్యామ్ కొత్త కట్టయితే ఆర్ఆర్ ప్యాకేజ్ మొత్తం ఇవ్వాలని చెప్పి మరి అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులందరూ గొడవ చేస్తారంటే మధ్యలో బెజ్జం పెట్టి వాటర్ వెళ్ళిపోయేలాగా డయాఫ్రమ్ వాల్ కట్టడం జరిగింది. మాకు వచ్చినటువంటి 22లో వచ్చిన వరదల్లో ఆ డయాఫ్రమ్ వాల్ ఎప్పుడైనా సరే ఒక 6 గంటకి మధ్యలో బెజ్జం పెడితే ఆ ఫ్లోకి అది స్లోగా పెద్దదైపోతుంది. ఈ డయాఫ్రమ్ వాల్ కూడా అలా అయింది. వచ్చినటువంటి వరదలకి డయాఫ్రమ్ వాల్ కొట్టిపోయింది, అలాగే అప్పర్ కాపర్ డ్యామ్ అది కూడా కొట్టింది, మొత్తం పోయింది. సరే ఇప్పుడు జగన్ గారు ఈ విషయాలు ఏమీ కూడా పట్టించుకోలేదు. అఖిలగాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిపల్లి శ్రీనివాసరావు తల్లిదండ్రులు కీర్తిశేషులు పోలిపల్లి అప్పారావు వీరరాఘవమ్మ జ్ఞాపకార్థం రాజమహేంద్రవరం బైపాస్ రోడ్ ప్రేమలత హాస్పిటల్ ప్రక్కన శ్రీ సాయి శ్రీనివాస్ ఎలక్ట్రానిక్ షాప్ అధినేత జగిరపు వెంకటరమణ చేతుల మీదుగా చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా షాప్ అధినేత జగిరపు వెంకటరమణ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి నరవ గోపాలకృష్ణ, పోలిపల్లి శ్రీనివాసరావు, మొరపాక రామకృష్ణ, కెల్లా వెంకటప్రసాద్, కెల్లా సంధ్యాదేవి, ముదుర్తి శ్రీనివాసరావు, ఇంజరపు మధు, చిప్పాడ ఆనంద్, సింగవరపు శ్రీనివాస్, కుమిలి కోటేశ్వరరావు, పాలిశెట్టి కృష్ణమూర్తి, వాన్రెసి త్రీనాథ్, అంబటి అప్పలరాజు, అంబటి గోపి, కొమ్మనపల్లి గంగరాజు, సింగవరపు సత్యనారాయణ, నోడగల సుధా, ఎడ్లపు రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున తెలుగుల సంక్షేమ సంఘం పోలిపల్లి శ్రీనివాసరావు గారి కుమారుడు, వారి తండ్రి గారైన పోలిపల్లి అప్పారావు గారు, వీరరాఘవమ్మ గారి జ్ఞాపకార్థం మజ్జిగ వితరణ, అలాగే పులిహార కూడా వితరణ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. అలాగే మా కమ్యూనిటీలో ఇప్పటికే తాడి తోటలో ఒకటి ప్రారంభించడం జరిగింది. రేపు తెలుగుల వారి చెరువు దగ్గర ఒకటి రాజమండ్రి సంఘం వాళ్ళు అక్కడ ఏర్పాటు చేయడం చేస్తున్నారు. అదే వియల్పురంలో పెట్టేది 70-80 రోజులు వరకు ఎక్కడా జరగనటువంటి కార్యక్రమంగా అది జరుగుతుంది. ప్రతిరోజు మజ్జిగ పులిహారతో పాటు ద్రాక్షరసం కూడా పంచిపెట్టే కార్యక్రమంగా అక్కడ 70-80 రోజులు చేస్తుంటారు. ఈ సంవత్సరం అయితే పోలిపల్లి శ్రీనివాసరావు గారి తండ్రి తల్లి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది. ఇలాగే ఇంకా కొన్ని ఏరియాలో కూడా రానున్న రోజుల్లో చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. స్వర్గీయ పోలిపల్లి అప్పారావు వీరరాఘవమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడైనటువంటి
మా స్నేహితుడు శ్రీనివాసరావు ఈ రోజున ఈ ఎండాకాలం సందర్భంగా పాఠశాలలకి దాహత్య తీర్చే ఆలోచనతో మజ్జిగ అలాగే ప్రతిరోజు కూడా చల్లటి నీళ్లు ఏదో జ్యూసులు అయ్యి పంచిపెట్టాలని ఒక మంచి ఆలోచన తలపెట్టాడు. ఆ కార్యక్రమం ఈ ఎండాకాలం అన్ని రోజులు దిగ్విజయంగా జరగాలని చెప్పని మేము మా స్నేహితులందరూ కోరుకుంటున్నాం. గాండ్ల పిలుపుల సంక్షేమ సంఘం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి అయిన కోల్పుల శ్రీనివాసరావు గారు వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈరోజు బైపాస్ రోడ్లో బ్రహ్మలత హాస్పిటల్ పక్కన చలివేంద్రం ఓపెనింగ్ చేయడం, ప్రారంభోత్సవం చేయడం చాలా మాకు ఆనందంగా ఉంది. మా కుల సంక్షేమ సంఘం రాజమండ్రిలో మొన్న ఒకటి తాడితోటలో ఒకటి చలివేంద్రం ప్రారంభమైంది. ఇప్పుడు సెక్రటరీ గారు, మా జిల్లా సెక్రటరీ గారు ఒకటి ఓపెన్ చేశారు. రేపు మంగళవారం నాడు తెలుగుల వారి చెరువు దగ్గర రాజమహేంద్రవరం సిటీ కమిటీ వారిచే ఒకటి ప్రారంభం జరుగుతుంది. ఇలా ప్రతి సంవత్సరం కూడా మా కుల సంక్షేమం కోసం ప్రజలకి దాహార్థం తీసుకోవడం కోసం చలివేంద్రాలు ప్రారంభించడం ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. హిందువులు నిత్య చైతన్యవంతంగా ఉండాలి. శ్రీరామ బైక్ ర్యాలీ ప్రారంభ సభలో విరజానంద శ్యామ్ కుమార్ పిలుపు. ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు నల్లిమిల్లి, ఆదిరెడ్డి, బత్తుల, మాజీ ఎంపీ భరత్ తదితరులు హాజరు. పురవీధుల్లో కోలాహలంగా సాగిన శ్రీరామ శోభాయాత్ర. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టులో జీవం తీసేస్తున్నారు. ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లు ఉండాల్సిందే. ఎత్తు తగ్గిస్తే 78,000 కుటుంబాల నిర్వాసితులు నష్టపోతారు. కేంద్రం 30,000 కోట్ల రూపాయలు ఇస్తే ఆర్ఆర్ ప్యాకేజీకి సరిపోతుంది. రాష్ట్రం ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి. కాంగ్రెస్ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల అధ్యయన కమిటీ చైర్మన్ మార్టిన్ లూథర్, సభ్యులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.